వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజు నేను ఎగ్ రైస్ అయితే వండిపోతున్నాను. సరే, ఫస్ట్ కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుంది. ఆయిల్ హీట్ ఎక్కుతుంది గాయ్స్. ఖాళీగా ఉండలేదు. ఆయిల్ హీట్ ఎక్కేసాక మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఆయిల్ అయితే మరిగిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి. నాకు చాలా భయం. ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి. మనం హై మీడియంలో వేసుకోవాలి. ఉప్పు అయితే వేసుకోవాలి. కొద్దిగా వేసుకొని అయితే కలుపుకోవాలి. ఆనియన్స్ వేసేటప్పుడు కొద్దిగా వేసినప్పుడు ఉప్పు అయితే వేసుకోవాలి. నేనైతే కలుపు అయితే వేసుకుంటాను. ఇప్పుడైతే బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇది 10 minutes అయ్యాక వేగుతుంది. ఎగ్ రైస్ అయితే స్పైసీగా చేస్తున్నాం. స్పైసీ ఫుడ్ ఛాలెంజెస్ అయితే చేస్తున్నాం కాబట్టి చాలా స్పైసీ అయితే చేస్తున్నాం. ఆనియన్స్ అయితే ఇంకా ఇట్లా వేగించుకోండి. ఆనియన్స్ అయితే 5 minutes ఆగాలి వేగనంతకి. ఇంకా 5 minutes ఆగితే ఇంకా వేగిపోతుంది. వేగించాలి. అలా హై మీడియంలో అయితే వేగించాలి. ఈ మాత్రం వేగినంత వరకు ఉంచుకోవాలి. అండ్ ఇప్పుడు కారం అయితే వేసుకుంటున్నాం. కారం వేసుకొని అయితే బాగా పెట్టుకొని కలపాలి. నేను అక్కడ అయితే కలుపుతున్నాను. కారం వేసుకొని ఇలా కలుపుకోవాలి. 2 minutes అయితే 2 minutes ఇలా కలుపుకోవాలి. ఆపకూడదు. చూడండి. అండ్ ఇప్పుడైతే ఎగ్స్ వేసుకుందాం. ఇప్పుడైతే ఎగ్స్ వేసుకోవాలి. ఇది అయితే వేసుకుంటున్నాం. చెల్లెలు కొట్టుకుందాం. 2 eggs అయితే వేసుకున్నాం. చూడండి, ఈ ఎగ్స్ అయితే కొంతసేపు అలా ఉంచేయండి. అలా ఉంచితే ముక్కలు పెద్దగా అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇలా ఉంచేయాలి. మెట్లు ముందుగా అయితే పెట్టుకోవాలి. ఇలా అయితే కలిపెట్టుకోవాలి. నేను ఇక్కడైతే 2 eggs అయితే వాడుతున్నాను. చూడండి, ఈ పాత్ర ఇలా కలిపెట్టుకోవాలి.
స్పైసీ ఫుడ్ ఛాలెంజెస్ అనుకుంటున్నాను. కలిపి పెట్టుకొని ఇప్పుడైతే మనం ముందుగా వండిన రైస్ అయితే వేస్తాం. ఇప్పుడు రైస్ అయితే వేస్తా. ఇప్పుడు ఇది ఇలా కలపాలి. ఆల్రెడీ ముందు పెట్టిన రైస్ అయితే వేస్తా. బాగా కలుపుకోవాలి. ఇలాగైతే మనం రెడీ చేస్తాం. ఇలాగ రెడీ చేసుకుంటే మన ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇలాగా కలుపుకోవాలి అన్నమాట. బాగా కలుపుకోవాలి. కింద నింటి ఇలా కలుపుకోవాలి. ఇంకా టేస్ట్ విషయం ఇప్పుడు అయితే ఇందులో కొద్దిగా అయితే వేసుకున్నాను టేస్ట్కి. అయితే ఇప్పుడు తీసేస్తున్నాను. ఇప్పుడు టేస్ట్ చేస్తాను. ఇందులో అయితే కొద్దిగా వేసుకున్నాను. ఇప్పుడు టేస్ట్ చేస్తాను. Please like, share and subscribe. Bye guys. Wish you all. Bye.